హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్ కమ్యూనిటీ ఎలా ఏర్పాటు చేయాలి అనేది విషయం తెలుసుకుందాం. వాట్సాప్ మరియు వాట్సాప్ బిజినెస్ అని రెండు ఉంటాయి. ఇది వాట్సాప్ అప్లికేషన్. మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ కమ్యూనిటీస్ ఆప్షన్లో క్రియేట్ కమ్యూనిటీ, న్యూ కమ్యూనిటీ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా మనకు క్రియేట్ ఏ న్యూ కమ్యూనిటీ, సి ఎగ్జాంపుల్ కమ్యూనిటీస్, గెట్ స్టార్టెడ్ అని ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లో మనము గెట్ స్టార్టెడ్ క్లిక్ చేద్దాము. వచ్చేసింది ఇక్కడ కమ్యూనిటీ పేరు. సపోజ్ జడ్పే అని రాసుకుందాం. జడ్పే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది రైట్ సైడ్ డౌన్లో. ఇది ఓకే చేస్తే క్రియేటింగ్ కమ్యూనిటీ అయిపోయింది. కమ్యూనిటీ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు కమ్యూనిటీ సెట్టింగ్స్ వచ్చింది. కమ్యూనిటీ సెట్టింగ్స్లో ఇక్కడ హూ కెన్ యాడ్ న్యూ గ్రూప్స్ అని ఉంది. ఇది మనం ఓన్లీ కమ్యూనిటీ సెట్టింగ్ మార్చుకుంటే సరిపోతుంది, ఇది ఎక్కువ డిస్టర్బ్ ఉండకుండా. నెక్స్ట్ బ్యాక్. సో ఇప్పుడు మనకు ఇది జడ్పే కమ్యూనిటీ ఏర్పాటైపోయింది. ఇందులో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను అడ్మిన్గా ఉంటాను. మనం ఇక్కడ నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఈ కమ్యూనిటీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మన మెసేజ్లు డైరెక్ట్ అందరికీ చేరుతాయి. ప్లస్ ఇతరుల నంబర్స్ అన్నీ ఈ గ్రూప్లో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడవు. ప్లస్ ఎక్కువ మెంబర్స్కి కమ్యూనిటీ ద్వారా మ్యాక్సిమం ఒక 2000 అనుకుంటా, ఇంకా ఎక్కువను అందరికీ మెసేజ్లు చేరుతాయి. ఇలా మీరు చేసుకోవచ్చు కమ్యూనిటీ. మళ్ళీ మీకు కమ్యూనిటీలో వస్తున్న మెసేజ్ని మీరు క్రియేట్ చేసుకున్న కమ్యూనిటీలోకి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అనౌన్స్మెంట్స్. ఇక్కడ అనౌన్స్మెంట్లో ఫస్ట్ మనం సపోజ్ హాయ్ అని రాసాం అనుకోండి. ఇట్లా కమ్యూనిటీ అడ్మిన్ హాయ్ యూ అని ఉంది. ఇట్లా మీరు మెసేజెస్, వీడియోస్, ఫోటో మెసేజెస్ అన్నీ పంపించవచ్చు. ఇన్ఫర్మేషన్ వేరే గ్రూప్స్ నుండి, వేరే పర్సన్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా, వేరే కమ్యూనిటీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అడ్మిన్గా ఉన్న కమ్యూనిటీలో మీరు షేర్ చేయవచ్చు. మీరు వేరే ఇంకొక నంబర్ని, కొన్ని నంబర్స్ని, వేరే వాళ్ళని కూడా అడ్మిన్గా మీరు యాడ్ చేయవచ్చు. ఇదంతా ఏంటి సెట్టింగ్స్ అని చూస్తున్నాను. ఇదంతా ఏం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ యాడ్ మెంబర్స్ ఉంది. అది యాడ్ మెంబర్స్ క్లిక్ చేస్తే యాడ్ మెంబర్ని యాడింగ్ చేయొచ్చు. వాట్సాప్ బిజినెస్లో ఈ కమ్యూనిటీ చేసే ఆప్షన్ లేదు. కేవలం వాట్సాప్ వినియోగదారులకు మాత్రమే, వాట్సాప్ యూజర్స్కి మాత్రమే ఈ కమ్యూనిటీ చేసే ఆప్షన్ ఉంది. వాట్సాప్ బిజినెస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి లేదు. అది ఒకసారి గమనించగలరు. ఒకవేళ మీరు వాట్సాప్ బిజినెస్ యూజ్ చేస్తే కనుక మీరు మళ్ళీ ఆ నెంబర్తోటే కానీ లేదా ఇంకొక నెంబర్తో మళ్ళీ సేమ్ వాట్సాప్ వేసుకొని, వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ కాకుండా వాట్సాప్ అప్లికేషన్ వేసుకొని లాగిన్ అది ఓటీపీతోని మళ్ళీ వాట్సాప్ లాగిన్ చేసుకొని ఇక్కడ వాట్సాప్ మీరు కమ్యూనిటీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వేరే సిమ్తోని కానీ, లేదంటే మీరు వేరే మొబైల్స్లో మీ వాళ్ళ నంబర్స్ నుండి క్రియేట్ చేసుకొని మీ వేరే నెంబర్ నుండి మీ వేరే నెంబర్ అడ్మిన్ చేయవచ్చు. ఆ నెంబర్ నుండి ప్లస్ ఈ నెంబర్ నుండి రెండింటి నుంచి కూడా ఇక్కడ కమ్యూనిటీలో మనము మెసేజింగ్ చేయవచ్చు.